Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్ లైట్ విత్ కవిత. సెప్టెంబర్ 17 అనగానే దానికి సంబంధించినటువంటి చర్చ ఎందుకు అలా జరుగుతుంది? యాక్చువల్ గా అది విమోచన దినమా, విలీన దినమా, ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నట్టుగా విద్రోహ దినమా? ఎందుకని ఒక నియంత తల వంచిన రోజు సెప్టెంబర్ 17 అనేటువంటి భావనతో, అదే వాదనతో బుక్స్ రాసినటువంటి డాక్టర్ పి భాస్కర్ యోగి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. భాస్కర్ యోగి గారు, నమస్కారం అండి. సో మీ తెలుగు బుక్ చూసాను, ఒక నియంత తల వంచిన రోజు. అలాగే ఇంగ్లీష్ బుక్ ద ఫాలెన్ కింగ్డమ్ ఆఫ్ ఎ డిక్టేటర్ నిజాం అనే దాంతో మీరు ఒక బుక్ కూడా రాశారు. సో అది నిన్న గవర్నర్ రిలీజ్ చేశారు. యాక్చువల్ గా ఒక నియంతలో తల వంచిన రోజు, మరి అది విలీన దినోత్సవం, విమోచన దినోత్సవమా? అంటే దానికి పేరు ఈ మధ్య కాలంలో అట్లాంటి చర్చకు తెస్తూ ఉన్నాయి కొన్ని వర్గాలు మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే నిజానికి ఇది విమోచన, ముమ్మాటికి విమోచనమే. ఎందుకంటే భారత యూనియన్ లో కలవనని చెప్పేసి దక్కనిస్తాన్ అనేటటువంటి ఒక కొత్త రాజ్యాన్ని పాకిస్తాన్ లాగా ఇక్కడ ఏర్పాటు చేయాలని, ఉస్మానిస్తాన్ పేరుతో ఏర్పాటు చేయాలని, ఈ దక్కన్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రయత్నించినటువంటి నిజాం యొక్క మెడలు వంచి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థానాల లాగానే, సుమారు 280 పైగా సంస్థానాలు ఉంటే అన్ని సంస్థానాల లాగానే నిజాం సంస్థానాన్ని కూడా మెడలు వంచి ఈ దేశంలో కలిపారు. కాబట్టి తప్పకుండా ఇది విలీనం అవుతుంది. నిజాం యొక్క కబంధ హస్తాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించారు కాబట్టి ఇది విమోచన అవుతుంది. కానీ కొందరు ఏం వాదిస్తున్నారంటే ఇది విద్రోహం, భారత యూనియన్ లో కలపకూడకుండా ఉండే అనేటటువంటి వాదన కొందరు తెస్తూ ఉన్నారు. కానీ కలపడానికి వీల్లేదు, కలపడం సరైంది కాదనే వాదన కొందరు తెస్తున్నారు. కానీ ఇది శుద్ధ అబద్ధము, తప్పు. ఎందుకంటే అందరూ చరిత్ర చెప్తూ కేవలం ఒక 400-500 ఏళ్ల చరిత్ర, అంటే కుతుబ్ షాహీలు వచ్చినప్పటి నుంచి బహమనీలు అంతకుముందు కొంత పరిపాలన చేశారు మన ప్రాంతాన్ని. ఆ తర్వాత నిజాంల యొక్క అసబ్జాయి పరిపాలన, ఇది మాత్రమే ఏదో తెలంగాణ సంస్కృతి అయినట్టు, తెలంగాణకు అంతకుముందు ఏది వారసత్వమే లేనట్టు, ఇక్కడికి ఉన్నటువంటి మెజారిటీ ప్రజలకు ఎలాంటి హక్కులు లేనట్టుగా ఒక ప్రచారానికి, దుష్ప్రచారానికి పాల్పడుతూ ఉన్నారు. దాంతో వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు మీద, ఒక మైనార్టీ రాజు మీద వల్లభాయ్ పటేల్ దాడి చేసిండు అనేటటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. గుప్పెడు ఓట్ల కోసం చేస్తున్నారు. కానీ నిజానికి భారతదేశం యొక్క మొత్తం చరిత్రలో మనం ఇది ఒక గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ కాకతీయులు 1123లో కాకతీయ సామ్రాజ్యం విధ్వంసం అయ్యే నాటి వరకు ఇక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ఏ సుల్తాన్ కూడా అడుగుపెట్టలేకపోయాడు దక్షిణాపథంలోకి. 712లో మొట్టమొదటిసారి మొహమ్మద్ బిన్ కాసిం భారతదేశం మీద మొదటి దండయాత్ర చేస్తే అతన్ని ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ 300 సంవత్సరాలకు గజని, మళ్ళీ 300 సంవత్సరాలకు గోరి, ఆ తర్వాత కాలంలో మొఘలాయిలు ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. కానీ దక్షిణ భారతదేశం వైపు రాకుండా ఉండడానికి ఒక పెట్టని కోటగోడలాగా 10వ శతాబ్దంలోనే నిర్మాణమైనటువంటి సామ్రాజ్యం కాకతీయ సామ్రాజ్యం. ఆ కాకతీయ సామ్రాజ్యంలో గణపతి దేవుడు ఇప్పుడు ఔరంగాబాద్ అంటే దేవగిరి నుంచి కాంచీపురం వరకు, అటు ఆంధ్రలో ఉన్నటువంటి తూర్పు సముద్రం వరకు ఒక అఖండమైనటువంటి సామ్రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన నిర్మాణం చేశాడు. ఆ తర్వాత శ్రీశైలంలో త్రిపురాంతకం వరకు రుద్రమాంబ అంటే రుద్రమదేవి విస్తరించింది. తర్వాత ప్రతాపరుద్రుడు ఎంతో మంది శత్రు రాజులు అంటే చిన్న చిన్న రాజ్యాల వాళ్ళు చిన్న రాజ్యాలుగా ఉంటూ ఒక సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రతాపరుద్రుడు వాళ్ళందరినీ దారిలోకి తెచ్చి కాకతీయ సామ్రాజ్యం కిందికి ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని మనకు సృష్టించి ఇచ్చి ఇక్కడ కాకతీయుల యొక్క శిల్పము, కాకతీయుల యొక్క సాహిత్యము, కాకతీయుల యొక్క సంగీతం మనకు అద్భుతంగా కనిపిస్తుంది. కాకతీయుల యొక్క వారసత్వం తర్వాత మనకు ఒక శాతవాన్లు, ఒక పల్లవులు, ఒక విష్ణుకుండిన్లు, ఎట్లా చోళులు, తర్వాత చాళుక్యులు ఎట్లయితే కొత్త రకమైనటువంటి రాజలాంఛనాలను, కొత్త స్కల్ప్చర్ ఇచ్చారు, ఒక చిత్రలేఖనం కానీ మొదలుకొని శిల్పాల వరకు ఇచ్చారో, అట్లాంటి ఒక అద్భుతమైనటువంటి కళా దృక్పథాన్ని కాకతీయులు మనకి ఇచ్చి ఈ కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాపరుద్రుడు ఆ తర్వాత కాలంలో రాజు అయ్యాడు. ప్రతాపరుద్రుడు రాజు అయిన తర్వాతనే ఢిల్లీని పరిపాలించేటటువంటి సుల్తాన్ల యొక్క కన్ను ఈ దక్షిణాపథం మీద పడి
ఈ వరంగల్ కోటను మొత్తం విధ్వంసం చేసి కాకతీయ రాజు అయినటువంటి చివరి రాజుగా చెప్పేటటువంటి ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకొని పోతుంటే ఇక్కడ ఈ ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులు తట్టుకోలేక అది చూడలేక ఆయన పోతూనే మధ్యలోనే నర్మదా నదిలో దూకి చనిపోయాడు ఆయన. ఆ తర్వాత కాలంలో ముసునూరి ప్రోలయ నాయకుడు 77 మంది కాకతీయ సామ్రాజ్యం కింద ఉన్నటువంటి నాయంకర రాజులను ఒక్కటి చేసి ఇక్కడ హైందవీ రాజ్య స్థాపన చేయాలి, హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించాలన్న ఒక దృక్పథంతో హిందూ రాజులను ఏకం చేయకపోతే ఈ దక్షిణాపథం మిగలదు అని ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి వాడు ప్రోలయ నాయకుడు. చేసి ఇక్కడ అట్లాంటి ఒక స్వాతంత్ర కాంక్షను రగిలించాడు. ఆయన పేరు మీదనే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రలో భద్రాచలం దగ్గర కడుతూ ఉన్నారో అది ప్రోలయ నాయకుడు పేరు మీద వచ్చినటువంటి పోలవరం ప్రాజెక్ట్. ఆ ఊరు పేరు అదే యాక్చువల్ అయితే. ఎందుకంటే మళ్ళీ వరంగల్ రాజధానిగా ఉంటే ఇక్కడ దాడి చేస్తున్నారని ఆయన రాజధానిని రేకపల్లికి, భద్రాచలం దగ్గర ఉన్నటువంటి రేకపల్లికి మార్చుకున్నాడు. అక్కడనే ఆయన పేరు మీద పోలవరము, ఆ తర్వాత విలస తామ్ర శాసనం వేసి ఆనాడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వరంగల్ కోట ఎట్లా విధ్వంసమైంది, అక్కడ ఎట్లా శిల్పాలను ధ్వంసం చేశారు, ఎట్లా వరంగల్ సామ్రాజ్యం విధ్వంసం జరిగిందని ఒక విలస తామ్ర శాసనం అని శాసనం వేయించాడు ఆయన. ఆ తర్వాత ఆయన వారసుడిగా ఆయన మరణం తర్వాత ముసునూరి కాపయ్య నాయకుడు వచ్చి ఆయన అట్లాంటి భావాన్ని కొనసాగించి రాజులందరినీ ఏకం చేసి ఇక్కడ ఒక హిందూ సామ్రాజ్యం ఉండకపోతే దక్షిణాపథం మొత్తం ధ్వంసం అవుతుందని ఆలోచించాడు ఆయన. ఇవాళ ద్రావిడవాదం చెప్పేటటువంటి ఏ తమిళనాడు వాళ్ళు ఉన్నారో మరి ఆ ద్రావిడ ప్రాంతంలో ఇవాళ ఎన్ని దేవాలయాలు ఇవాళ మనకు చూస్తే మిగిలి ఉన్నాయి. అవన్నీ మిగలడానికి కారణం ఇగో ఈ తెలంగాణ విధ్వంసం అయింది కాబట్టి అక్కడ మిగిలి ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఢిల్లీ సుల్తాన్ల యొక్క కన్ను ఈ రోజు కూడా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాల మీద పడలేదు కాబట్టి ఆ 3 జిల్లాలు ఈ రోజు కూడా వాటి యొక్క సంస్కృతిని కోల్పోలేదు. మీరు ఆంధ్రాలో చాలా జిల్లాలు వాటికి ఉన్నటువంటి పూర్వ సంస్కృతిని కోల్పోయినాయి, కానీ ఆ 3 జిల్లాలు మాత్రం ప్రాచీనమైనటువంటి సంస్కృతిని ఈ రోజు కూడా కొనసాగిస్తున్నాయి. మీరు వెళ్ళి చూడవచ్చా. ఇప్పటికీ శ్రీకాకుళంలో ప్రతి ఇంటికి ఒక గోవు ఉంటది. ఆవు లేకుండా వాళ్ళ యొక్క వ్యవసాయం ఉండదు, వాళ్ళ జీవన విధానం ఉండదు, వాళ్ళని డిస్టర్బ్ చేయలే ఎవరు. కానీ తెలంగాణ విధ్వంసం అయింది. ఈ తెలంగాణ మొత్తం ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి అనేక ఇబ్బందుల వల్ల పరాయి పాలనలోకి వెళ్ళింది. ఔరంగజేబు చనిపోయిన తర్వాత ఆ ఔరంగజేబు కూడా గోల్కొండలో ఎంతో కొంత మత సామరస్యాన్ని నిర్మించినటువంటి అక్కన్న మాదనలను ఉరిదీసి గోల్కొండ కోట గట్టిపోయాడు. ఆ తర్వాత కాలంలో ఇక్కడ వచ్చినటువంటి ఆసఫ్ జాయిలు, దాంట్లో ఒకరిద్దరు మంచి వాళ్ళు ఉన్నారు. తర్వాత 7వ నిజాం ఎవరైతే ఉన్నారో ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, అతను చేసినటువంటి దౌష్ట్యాలు, అతని యొక్క పిసినార్తనము, అతను ఈ ధృతరాష్ట్రుడిలాగా కన్ను మూసుకొని ఉంటే కాసిం రజ్వీ నేతృత్వంలో తెలంగాణ మొత్తం విధ్వంసానికి గురైపోయింది. తెలంగాణలో ఉన్నటువంటి సంస్కృతి ధ్వంసమైంది. ఇక్కడ కళ్ళు తాగడము, మాంసం తినడం తప్ప ఇంకొకటి కల్చర్ లేకుండా చేసి పడేశారు. ఇంకా చెప్పాలంటే అంటే కేవలం గ్రామ దేవతల పండుగలు చేసుకోండి, మీరు ఇంకా అంతకు మించి మీకు హక్కు లేదనేటటువంటి విధంగా చేశారు. గస్తీయే నిషాన్ తిర్పని పెట్టారు. ఇక్కడ దేవాలయాలు నిర్మాణాన్ని సరిగా కొనసాగనివ్వలేదు, నిర్వహణను కొనసాగనివ్వలేదు, ఇక్కడ లైబ్రరీ పెట్టుకోనివ్వలేదు. కాబట్టి ఇప్పటికి హైదరాబాద్ లో మీరు ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ అని మన యూనివర్సిటీగా మారిందో, ఇటీవల మహిళా విశ్వవిద్యాలయంగా మారిందో, దాన్ని రెసిడెన్స్ అని పిలిచేవాళ్ళు. పూర్వం బ్రిటిష్ రెసిడెంట్ అక్కడ ఉండేవాడు. అంటే ఈ మొత్తం తెలంగాణ రాజ్యాన్ని పర్యవేక్షణ చేసేటటువంటి బ్రిటిష్ రెసిడెంట్ అక్కడ ఉన్నాడు. మరి ఇది బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగం కాదా? భారతదేశం మొత్తం బ్రిటిష్ వాడి నుంచి మనం లాక్కున్న తర్వాత ఈ హైదరాబాద్ ఎందుకు వదిలిపెడతాం? ఇదే బ్రిటిష్ రెసిడెంట్ పర్మిషన్ తోటి 7 కిలోమీటర్లు వాళ్ళకు హైదరాబాద్ నగరంలో బ్రిటిష్ వాళ్ళు మాత్రం పర్మిషన్స్ ఇచ్చారు అన్నిటికీ. అందుకే మీరు కోటిలో వ్యాపారం చేసుకోవడానికి ఆనాటి నుంచి అవకాశం దొరికింది. ఆనాడే సుల్తాన్ బజార్ లో ఆర్య సమాజం పెట్టిరు. ఆ రోజే ఆంధ్ర సారస్వత పరిషత్ అటువైపు ఏర్పడ్డది. సరోజిని నాయుడు ఇల్లు అక్కడనే కట్టుకున్నది. రెడ్డి హాస్టల్ ఆ ఏరియాలోనే ఏర్పడ్డది. మీకు హైదరాబాద్ లో ఉన్న మానపాటి హనుమంతరావు బాలికల పాఠశాల అక్కడనే పెట్టాడు. ఇన్ని రకాలైనటువంటి వ్యవస్థలన్నీ కూడా కేవలం బ్రిటిష్ వాడి పర్మిషన్ తో మనం పెట్టుకోగలిగినాం. చివరికి ఒక లైబ్రరీ, మొట్టమొదటి లైబ్రరీ తెలంగాణలో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం అని వాళ్ళ సుల్తాన్ బజార్ లో ఇప్పటికీ మనకు కనిపిస్తుంది. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో మాత్రమే మనం చేసుకోగలిగినాం. మిగతా యావత్ తెలంగాణలో ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటం ఏంటంటే నిరాయుధ పోరాటం. ఇది సాయుధ పోరాటం కాదు. సాయుధ పోరాటం ఒక జిల్లాకు పరిమితమైనటువంటిది. సాయుధ పోరాటాన్ని తీసుకొచ్చి మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటిది కాదు. ఒకవైపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రామానంద తీర్థ హైదరాబాద్ సత్యాగ్రహం చేశాడు. రామ్ మనోహర్ లోహియా లాంటి వాళ్ళు హైదరాబాద్కు వచ్చిన సోషలిస్టులు ఇక్కడ వచ్చి ఉద్యమం చేశారు.
ఆర్య సమాజ్ వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. బీడులో, పర్బన్లో, గుంజేట్లో అనేక చోట్ల హత్యలైన ఆర్య సమాజ్ వాళ్ళే. షోయబుల్లా ఖాన్ లాంటి ఒక పాత్రికేయుని యొక్క హత్య హైదరాబాద్ నగరం నడిబొడ్డున జరిగింది. బత్తిని మొగలయ్య గౌడు వరంగల్లో ఒక రైతు, ఒక గౌడ బిడ్డ జెండా ఎగరేస్తే, త్రివర్ణ పతాకం ఎగరేస్తే 200 మంది అతని ఇంటి మీద దాడి చేసి బత్తిని మొగలయ్య గౌడ్ను చంపేశారు అన్నాడు రజాకారులు. మరిచినారెడ్డి క్లాస్మేట్ నారాయణ రెడ్డి అని ఒక ఆయన మొట్టమొదటి ఎంబీబీఎస్ మన దగ్గర, ఆయన వరంగల్లో హాస్పిటల్ పెడితే ఆయన హాస్పిటల్ ఎవరికైతే సేవలు అందిస్తున్నాడో వాళ్ళే వచ్చి అతను హత్య చేశారు. కాబట్టి ఇన్ని కుటుంబాలు ఎందుకు విధ్వంసమైనవి? ఇంతమంది ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది? 16 ఆంధ్ర మహాసభలు జరిగినాయి. దాంట్లో 9 వరకు కాంగ్రెస్లు కమ్యూనిస్టులు కలిసి పోరాటం చేశారు. భువనగిరి సభలో విడిపోయారు అక్కడ వాళ్ళు. కాబట్టి ఇన్ని రకాల పోరాటాలు తెలంగాణలో బైరాన్పల్లిలో 130 మందికి పైగా ఒకే రోజు నిలబెట్టి కాల్చి చంపారు వాళ్ళని. ఒకే గుంతలు పడేశారు వాళ్ళని తీసి. బైరాన్ కోట బురుజు ఇవాళ సాక్షి, బైరాన్పల్లి కోట ఇవాళ సాక్ష్యం ఉంది, రేణిగుంట ఇవాళ సాక్ష్యం ఉంది. ఇలా గుండ్రాంపల్లి హత్యలు జరిగినాయి, అప్పంపల్లి హత్యలు జరిగినాయి, పరకాల హత్యలు జరిగినాయి. ఇవన్నీ ఎందుకు జరిగినాయి? కాబట్టి ఈ చరిత్ర అంతా విస్మరించి కళ్ళకు గంతలు కట్టుకొని వీళ్ళు ఏదో పెద్ద మార్క్స్ తమ్ముళ్ళలాగా, స్టాలిన్ చుట్టాల్లాగా మాట్లాడుతూ ఇక్కడ విలీనం అనే దీన్ని లేని కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కానీ ఇవాళ అందరూ ఒప్పుకోవాలి. ఎందుకు? ఈవెన్ చంద్రరాజేశ్వరరావు గారు కమ్యూనిస్ట్ యోధుడు రాసినటువంటి పుస్తకంలో విమోచనం అని ఆయన స్పష్టంగా పేర్కొన్నాడు ఆయన. మరి వీళ్ళు ఎందుకు ఆలోచిస్తారో నాకు తెలియదు. వాళ్ళు కేవలం ఈ రైట్ వింగ్ శక్తుల మీద ఉండే పిచ్చి వ్యతిరేకత తప్ప వాళ్ళకు ఇది ఒక తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఒక పోరాటం అనేటటువంటి ధోరణి వాళ్ళు వదిలిపెట్టేశారు. కాబట్టి వాళ్ళు అట్లాంటి చర్చ చేస్తున్నారు. మరి ఈ పోరాటానికి అంతా ఎవరు సమాధానం ఇస్తారు? దీనికి ఎవరు బదులు చెప్తారు? ఈ జరిగినటువంటి రక్తపు ఏరులకు ఎవరు సమాధానం ఇస్తారు? కాబట్టి విలీనమా, విద్రోహమా, విధ్వంసమా, ఏదైనా చర్చ పక్కన పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క పోరాట పటిమ మనకు కనిపిస్తుంది. అట్లే షోయబుల్లా ఖాన్ లాంటి ఒక ముస్లిం మరి పోరాటం చేసింది కదా. మరి అట్లా ఆలోచిస్తే ఒక కొమరం భీం, ఒక దొడ్డి కొమరయ్య మరి ఎవరి కోసం పోరాటం చేశారు వాళ్ళంతా కూడా? ఒక చాకలి ఐలమ్మ, ఒక పుట్నాల రామక్క, ఒక జాటోతు పూలమ్మ, వీళ్ళ బొత్తిని మొగలయ్య గౌడు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు ఇందులో. ఒక వందే మాతరు రామచంద్రరావు, అందరూ దీనికోసం కదా పోరాటం చేసింది. కాబట్టి చరిత్రను చరిత్రలాగా చెప్పాలి. దాంట్లో ఉండే గుణదోషాలను దాచిపెట్టి చెప్పకూడదు. దాన్ని చదివిన తర్వాత ఆ గుణదోషాలను నువ్వు అర్థం చేసుకున్న తర్వాత నీవు ఇప్పుడు ఎట్లా ఉంటావు అనేది ఇంపార్టెంట్. అంతేగాని అది చెప్పినంత మాత్రాన విద్వేషం పెరుగుతుంది అని చెప్పేసి దానికి పదాలను మార్చడము, కింద మీద చేయడం అనేటటువంటిది ఇది వీళ్ళ ఆర్సి మజుందార్ నుంచి రొమిల తాపర్ నుంచి నేర్చుకున్నటువంటి కల్చర్ వాళ్ళకి అది. అందుకోసం వాళ్ళు అట్లే చేస్తారు. ఇక్కడ వాళ్ళకి అలవాటుగా ఉంది అది. ఈ దేశంలోని చరిత్రను వక్రీకరించడం అనేటటువంటిది ఒక అలవాటుగా మారిపోయింది 75 ఏళ్లలో. కాబట్టి ఈ అసలైన చరిత్ర ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలవాలి. ఇక్కడి ప్రతాపరుద్రుడు, ఇక్కడి అక్కన్న, ఇక్కడి మాదన్న, ఇక్కడి భద్రాచల రామదాసు, ఇక్కడ ఉన్నటువంటి రుద్రమదేవి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతాపరుద్రుడు, ఇక్కడ ప్రళయ నాయుడు, ఇక్కడ కాపయ్య నాయుడు, ఇట్లాంటి ఇక్కడికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వినాయక దేవుడు, ఇక్కడి గజపతి రాజులు, ఇక్కడి రాచకండ ప్రభువులు, ఈ అందరి వారసత్వం ఉంది ఇక్కడ. ఇది కేవలం ఆసబ్జాయిల నాడు పుట్టుకొచ్చినటువంటి తెలంగాణ రాజ్యం కాదు ఇది. కాబట్టి ఈ చరిత్ర ఎప్పుడైతే సమాజానికి తెలుస్తుందో అప్పుడు ఇవన్నీ పటాపంచలు అవుతాయి. అంతేగాని ఇంకొకటి, చరిత్రను ఎప్పుడు మసిపూసి మారేడుకాయ చేయొద్దు. తెలిసినటువంటి వాళ్ళు చేస్తున్నారు. కమ్యూనిస్ట్ యోధులు రాసినటువంటి పుస్తకాలు చదవండి, వాళ్ళు ఏం చెప్పారు చదవండి. వెల్దుర్తి మాణిక్యరావు లాంటి కాంగ్రెస్ వాది రాసినటువంటి పుస్తకాలు చదవండి. వందే మాతరం రామచంద్రరావు బ్రదర్స్ రాసినటువంటి పుస్తకాలు చదవండి, ఏం రాశారో అర్థమవుతుంది. ఎంఎస్ రాజలింగం రాసినటువంటి పుస్తకాలు చదవండి. మరి వాళ్ళు రాసినటువంటిది అయితే చరిత్ర, వాళ్ళు 75-80 ఏళ్లకు ముసలి వాళ్ళే చనిపోయారు కదా. మరి వాళ్ళ చరిత్ర ఏం చెప్పింది? దాశరథి ఏం చెప్పాడు? కాళోజీ ఏం చెప్పాడు? ఎవరి కోసం చెప్పాడు? కాబట్టి ఇవన్నీ అధ్యయనం చేయకుండా చరిత్రను మార్చేద్దాం, ఏం మారుస్తామంటే కుదరదు. చరిత్రలో గుణదోషాలు చెప్పాలి, ఇప్పుడు ఎలా మనం ఉండాలో చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు జర్మన్లు యూదులను ఊచకోత కోసారు, గ్యాస్ ఛాంబర్లలో వేసి చంపేశారు. మరి అట్లా అని చెప్పి వాళ్ళ చరిత్రను మేము తప్పు చేయలేదని రాయలేదే, ఇది పలానా కాదని రాయలేదు. దానికి సంబంధం లేదు. ఇప్పుడున్న వాళ్ళు ఏం చేశారు నేను అడుగుతున్నాను. ఇప్పుడున్న ముస్లింలకు ఏం సంబంధం? ఆనాటి రజాకారులకు ఇప్పుడున్నటువంటి ముస్లింలకు ఏం సంబంధం లేదు కదా. దాన్ని చెప్పడానికి మీకెందుకు అంత భయం? మీరెందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఆనాటి ఉన్నటువంటి వాళ్ళకి ఈనాడు ఉన్న వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? ఆనాడు జరిగిపోయిన చరిత్రలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారు కొందరు. మరి ఇప్పుడు అందరు తప్పు చేయట్లేదు కదా. దాన్ని చెప్పడం అనేది ఇడిచిపెట్టేసి మనం దానికి పదాలు, కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త కిరీటాలు పెట్టడం ఎందుకు?
అయితే కాబట్టి ఇది ఇక్కడే భాస్కర్ ముమ్మాటికి విమోచనే. అయితే భాస్కర్ యోగి గారు ఇక్కడే వినిపిస్తోంది, అంటే మీరు చెప్పిన దాంట్లోంచే రెండు క్వశ్చన్స్ ఏంటంటే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొత్తం తెలంగాణకు కాదు, కేవలం ఒక జిల్లాకి మాత్రమే పరిమితమైందని. దానికి ఇప్పుడు ఆపరేషన్ పోలో లేకపోతే ఇక్కడ రజాకార్ల దానికి ముడిపెట్టడానికి వీల్లేదా? ఇంకొకటి, రజాకార్లు అనేవాళ్ళు అక్కడ మీరు ఎంతసేపు నిజాం నియమించినటువంటి ఒక సైన్యం అని చెప్తున్నప్పటికీ, అక్కడ ఉన్నటువంటి భూస్వాములు కావచ్చు, ధనస్వాములు, అక్కడ వాళ్ళందరూ కూడా హిందువులే ఉన్నారు, వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సైన్యం ఉంది. అది కదా అరాచకాలు చేసింది అనేది. వాళ్ళ రైతాంగ పోరాటము ఒక జిల్లాలో అంటే నల్గొండ జిల్లాలో పరిపూర్ణంగా ఉన్నది. ఖమ్మము, వరంగల్లో కొంత ఉన్నది, అంటే ఒక 2-3 జిల్లాల్లోనే ఉన్నది వాస్తవం చెప్పాలండి. హ్మ్. అయితే ఈ ఆపరేషన్ పోలో అనేది వాళ్ళ కోసం మాత్రమే జరిగింది కాదు. అది హ్మ్. ఇది నిజాం ఏం చేశాడంటే దీన్ని జిన్నాతో కుమ్ముక్కయ్యి పాకిస్తాన్ కొంత డబ్బిస్తా అని చెప్పేసి అక్కడ దక్కన్లోనేమో అంటే కింద ద్రావిడ ప్రాంతంలో కిందనేమో పెరియార్ రామస్వామి ఆ ఆ రోజు ఒక దూతను బ్రిటన్ కు పంపించాడు. మేము దక్కన్ సామ్రాజ్యం వేరే చేసుకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడగడం కోసం పంపిస్తే, అతను మధ్యలో పళనిస్వామి అని ఆయనను పంపిస్తే ఆయన మధ్యలోనే విమాన ప్రమాదంలో చచ్చిపోయాడు. కాబట్టి అది అక్కడ టాపిక్ ఆగిపోయింది. ఇక్కడ పైన ఉనేమో అక్కడ పైన బంగ్లాదేశ్, పాకిస్తాన్ రెండు ఏర్పడ్డాయి. ఈ కిందనే ఉస్మానిస్తాన్ ఏర్పాటు చేద్దామనే ఒక కుట్ర, అంతర్జాతీయ కుట్ర ఉన్నది. ఆ కుట్రను ఛేదించడానికి భారతదేశంలో ఇది తెలంగాణ నైజాం స్టేట్ ను విలీనం చేయడం కోసం జరిగింది ఆపరేషన్ పోలో. దాంట్లో వీళ్ళు అప్పటికే సాయుధ రైతాంగ పోరాటం చేసే వాళ్ళు కొంతమంది జమీందారుల మీద పోరాటం చేసిండ్రు, వాళ్ళు రజాకారుల మీద కూడా పోరాటం చేసిండ్రు. కాబట్టి మరి వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి కదా. రాజ్యము, రాజ్యాధికారము, రాజ్యాంగం, దేశ సార్వభౌమత్వం అనేది వెపన్ పట్టుకోవడానికి ఎవరికి ఇస్తారు చెప్పండి మీరు? వెపన్ పెట్టుకోవడానికి ఇద్దరికి అధికారం ఉంది. ఒకటి పోలీసులు, ఒకటి ఆర్మీ. పౌరులు పట్టుకొని వెపన్ పట్టుకొని తిరిగితే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అసలు ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం నడపాలని అనుకున్నప్పుడు ఈ దేశంలో పౌరుల దగ్గర వెపన్స్ ఉండవచ్చా? రైతాంగ పోరాటం జరిగిన మాట వాస్తవం. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు ఆ రోజు రజాకారులను ఎదుర్కోవడానికి, భూస్వాములను ఎదుర్కోవడానికి వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయని అనుకుందాం. మరి ఎప్పుడైతే భారత రాజ్యాంగాన్ని నువ్వు అంగీకరించాలి కదా, ఎందుకంటే ఈ దేశంలో ఉన్న అన్ని సంస్థానాలు కలిసినాయి కదా. కలిసినప్పుడు నువ్వు కూడా కలవాల్సిందే కదా. అప్పుడు నువ్వేమో రాజు కావాలి, రైతాంగ పోరాటం చేసిన ఆయన రాజు కాదు కదా. ప్రజల్లోంచి కొంతమంది భూస్వాముల మీద వ్యతిరేకత. విష్ణూరు రామచంద్ర రెడ్డి ఉన్నాడు, ఆయన ఒక హిందూ భూస్వామి అనుకుందాం. మరి అట్లాంటి పరకాలలో ఏ మతం వాళ్ళకు చెందినటువంటి భూస్వాములు ఉన్నారు? అన్ని మతాల వాళ్ళు భూస్వాములు ఉన్నారు, అట్లేం లేదు. భూస్వాములు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీదకి ఆనాడు రష్యాలో ఉండేటటువంటి కమ్యూనిజం సంబంధించినటువంటి ఈ రాజ్యాన్ని తుపాకీతోటి గెలుచుకుంటామన్న ఒక సిద్ధాంతం ఆ రోజు రష్యాలో జరిగింది. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి భూస్వాముల మీదకి తుపాకులు ఎక్కువ పెట్టారు. ఓ దిక్కేమో మనం రజాకారులతో యుద్ధం చేస్తున్నాం నిజంగా చెప్పాలంటే ఇక్కడ ప్రజలంతా. ఆ టైంలో వీళ్ళు ఇక్కడ దీన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ కొత్త రకమైనటువంటి పోరాటం మొదలుపెట్టారు. సరే, అది కొంత దాని న్యాయం ఉన్నది, ధర్మం ఉన్నది, ఆ టైంకి సరిపోయింది, బాగుందేమో. కానీ భారత యూనియన్ లో ఇది కలిసిన తర్వాత వెపన్స్ ఉండడానికి వీల్లేదు కదా. కాబట్టి ఆ వెపన్స్ తీసుకోవడానికి మరి ఆపరేషన్ పోలో పనిచేస్తుంది కదా. చేయకుండా ఎట్లా ఉంటది? మీకు రజాకార్ దగ్గర ఉన్న లాక్కున్నది, భూస్వాముల దగ్గర ఉన్న లాక్కున్నది, అదే రైతాంగ పోరాటం చేసినటువంటి వ్యక్తుల దగ్గర ఉన్న లాక్కున్నది. కాబట్టి ఇది భారత యూనియన్ చేసినటువంటి ఆపరేషన్ పోలో అనేది ఇది వ్యక్తులకు సంబంధించింది కాదు. ఇది మొత్తం భారతీయ సమగ్రతను కాపాడడానికి, భారతదేశంలో ఈ నిజాం స్టేట్ ను కలపడానికి, ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం పడుతున్నటువంటి బాధల్ని తొలగించడానికి చేసినటువంటి ఒక పెద్ద ప్రయత్నం ఇది. మీరు మంచిగా పాటలు కూడా పాడతారా? విమోచన దినోత్సవానికి సంబంధించి జరిగినటువంటి పోరాటం కావచ్చు, అరాచకాలు, అకృత్యాలు, వీటన్నిటి మీద పాడతారట కదా భాస్కర్ యోగి గారు. ఒకసారి ఒక చిన్న పాట. అంటే మనకు మేం పాడేదేముంది కానీ అప్పుడు నిజాంకు వ్యతిరేకంగానే బండి యాదగిరి రాసినటువంటి పాట, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి యా బండ్లే పోతావు కొడుకో నైజాము సర్కరోడా, వడి సేలరాళ్ళు గట్టి వడిగన్ విసిరితేను కారాపు నీళ్లు తెచ్చి కండ్లల్ల జల్లితోను నీ బండ్లు వారిపోయారో నైజాము సర్కరోడా, చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నీ ఉండేది హైదరాబాదు దాని పక్కల గోలుకొండ కిలా కింద నీ గోరి గడతాం కొడుకో నైజాము సర్కరోడా. ఈ పాటలు
అంటే ఇది ఆయన రాసింది మొట్టమొదటి చరణాలు కొంచెం వేరే ఉన్నప్పటికీ తర్వాత కాలంలో ఇవి రకరకాల చరణాలుగా మారిపోయి కొత్త చరణాలు వేసుకుని ఇది మొత్తం నిజాం సామ్రాజ్యాన్ని ప్రశ్నించే విధంగా ఉన్నటువంటి పాట. అట్నే దాశరథి లాంటి వాళ్ళు పద్యాలు హిందూ జైలు గోడల మీద బొగ్గులతోటి ఆయన పద్యాలు రాసుకున్నాడు. ఓరి నిజాము పిశాచమా కానరాడు నీ వంటి రాజు మాకెన్నడేని అని. ఇట్లాంటి పాటలు ప్రతి ప్రాంతంలో కూలి వాళ్ళతో సహా అందరు ఇట్లాంటి పాటలు కట్టుకున్నారు. కాబట్టి ఆనాడు మరి మాధ్యమాలు ఈ రోజు ఉన్నటువంటి మాధ్యమాలు ఆ రోజు లేవు. అదే పాటనే వాళ్ళకి మాధ్యమం కాబట్టి వాళ్ళు ఆనాడు నిజాం మీద రజాకారుల మీద పోరాటం చేయడానికి ఇట్లాంటి అద్భుత కావ్యాలు రాశారు. కొందరు వానమామలై వరదాచార్యుల వారు రైతు రామాయణం అని రాశాడు. అంటే రైతు ఎట్లయితే భూస్వామి చేతిలో చిక్కున్నట్టుగానే నేను ఎట్లా చిక్కున్నాను, ఈ నిజాం చేతిలో ఈ తెలంగాణ ప్రజలు ఎట్లా చిక్కున్నారని చెప్పకనే చెప్పాడు ఆయన అన్యాపదేశంగా. కాబట్టి ఇట్లా కావ్యాలు వచ్చినాయి, పాటలు వచ్చినాయి, పద్యాలు వచ్చినాయి, శతకాలు వచ్చినాయి. ఆ రోజుల్లో సామాన్య ప్రజలు కూలి పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వరి నాట్లు వేసుకునేటప్పుడు, నూర్పిడి చేసుకునేటప్పుడు ఆ రోజు కూడా పాటలు పాడుకునేటటువంటి ఈ నిజాం యొక్క నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలడానికి పెద్ద ప్రయత్నం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. ఈసారి పర్సనల్ గా మళ్ళీ తీస్తున్నాం, ఇలా జూమ్ లో కాకుండా మీ నుంచి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు